హాయ్ హలో అండి, వెల్కమ్ టు భారత్ స్పెషల్. నేను మీ భారతి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీ అందరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే మన వీడియోలో పిల్లలకి ఈజీగా చేసుకునే లంచ్ బాక్స్కైనా, అలానే మనకి అప్పటికప్పుడు తినడానికి వేడివేడిగా ఈజీగా అయిపోయే బ్రొక్కలి మునగాకు కారంతో ఒక మంచి రైస్ రెసిపీని చూపించబోతున్నాయండి. సో ఈ రెసిపీని చూసే ముందు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నా అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన బెల్ ఐకాన్ని కూడా హిట్ చేయండి. ఫస్ట్ అయితే బ్రొకోలీని ఇలాగ చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసేసుకొని దాన్ని హాట్ వాటర్లో వేసి కొంచెం సాల్ట్ వేసేసి ఒక 10 మినిట్స్ పాటు అలాగ పక్కన ఉంచిన తర్వాత ఇలాగ స్టీమర్ ప్లేట్ మీద ఏంటంటే ఒక బౌల్ కార్న్ని, అలానే ఒక బ్రొకోలీ మామూలుగా చిన్న సైజులోనే వస్తుంటాయి కదండి. సో ఒక బ్రొకోలీని మొత్తం కూడా ఇలాగ నేను ఒక 10 మినిట్స్ పాటు బాయిల్ చేసేసుకుంటున్నానండి. సో ఇవి బాయిల్ అయిపోయేలోపు మనం ఇక్కడ ఒక కళాయి పెట్టేసేసుకొని ఒక స్పూన్ గీని యాడ్ చేసేసుకుంటున్నాను. సో ఈ గీ అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత ఒక 3 స్పూన్స్ని ఆయిల్ని కూడా యాడ్ చేసేసి చక్కగా దీనిలో ఇది వేడైపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక బౌల్ చాప్ చేసిన ఆనియన్స్ని ఇలాగ యాడ్ చేసేసుకొని చక్కగా వాటిని ఒక 2 నిమిషాలు కుక్ చేసేసుకోవాలండి. 2 నిమిషాలు కుక్ చేసేసుకున్న తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఇందులోకి చక్కగా యాడ్ చేసేసుకొని దీని పచ్చివాసన పోయే వరకు కూడా చక్కగా దీన్ని ఇలాగ వేయించుకుంటూ ఉండాలండి. సో వీటిని ఏంటంటే ఈ రెండింటిని కూడా ఒక 2 నిమిషాలు ఇలా వేయించుకున్న తర్వాత ఈలోపు మనకి ఈ బ్రొకోలీ అండ్ అలానే కార్న్ మనకి చక్కగా బాయిల్ అయిపోతాయండి. సో మీరు ఏదైనా టూత్పిక్ కానీ లేదంటే ఫోర్క్ కానీ తీసుకొని చెక్ చేసుకుంటే మీకు చూసారా ఇలా సాఫ్ట్ అయితే కనుక కొంచెం మనకి సరిపోతాయండి. ఇప్పుడు ఈ వింటర్లో మనకి బ్రొకోలీ అయినా కాలీఫ్లవర్ అయినా చాలా ఎక్కువగా వస్తాయి కదండి. కానీ ఈ రెండింటికి కూడా కెమికల్స్ బయట అంతే ఎక్కువగా స్ప్రే చేస్తారు కాబట్టి వీటిని హాట్ వాటర్లో వేసి బాయిల్ చేయడం కానీ లేదంటే ఒక హాట్ వాటర్లో వేసి ఒక 10 to 15 మినిట్స్ కానీ ఉంచడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో మనకి ఈ రెండింటిని కూడా చక్కగా ఇలా బాయిల్ అయిపోయిన తర్వాత మనం ఈ రెండింటిని కూడా ఇలాగ కళాయిలోకి యాడ్ చేసేసుకోవాలండి. సో ఈ రెండింటిని ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత ఒక్కసారి వీటన్నిటిని కూడా కంబైన్ చేసేసుకోవాలి. అండ్ ఇలా కంబైన్ చేసేసుకున్న తర్వాత జస్ట్ ఇలాగా ఓన్లీ వెజ్జెస్కి సరిపడా సాల్ట్ని మాత్రమే నేను ఇక్కడ యాడ్ చేస్తున్నానండి. సో ఇలా సాల్ట్ని కొంచెం యాడ్ చేసేసుకున్న తర్వాత మీరు ఒక్కసారి కంబైన్ చేసేసుకొని పెట్టుకోండి. అండ్ మన ఛానల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. ప్లీజ్ అండి, వీడియోస్ నచ్చితే కనుక జస్ట్ ఒక్క లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలానే రెసిపీస్ నచ్చితే కనుక చిన్న కామెంట్, బాగుందని ఒక చిన్న కామెంట్ చేయండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అనమాట. ఎందుకంటే ఎవరైనా మెచ్చుకుంటేనే కదండి కొంచెం హ్యాపీనెస్ అనేది వస్తుంది. సో ఇలాగ మనం కొంచెం సాల్ట్ని యాడ్ చేసేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్లు మునగాకు కారాన్ని యాడ్ చేయాలండి. సో మీకు మునగాకు కారం ఏంటంటే నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోని మీతో షేర్ చేసేసుకున్నాను. సో నేను ఇప్పుడు ఆ లింక్ని కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నేను ఇస్తాను అనమాట. మీరు అక్కడ చెక్ చేయొచ్చు. అండ్ అలానే ఈ రైస్ని యాడ్ చేసిన తర్వాత మనం జస్ట్ ఒక స్పూన్ సాల్ట్ని యాడ్ చేసేసి జస్ట్ ఇలా బాగా మిక్స్ చేసేసుకుంటే మనకి ఈ రైస్ ఐటెం అనేది చక్కగా రెడీ అయిపోతుందండి. సో ప్రోటీన్స్ అనేవి బ్రొకోలీలో మంచి మంచి ప్రోటీన్స్ ఉంటాయండి. సో మీరు తప్పకుండా ఇష్టపడతారనమాట ఇలాగ రైస్ రెసిపీస్ని కనుక చేసుకొని తింటారంటే. సో చూసారు కదండి, ఈజీగా చాలా త్వరగా అయిపోతుంది. పొద్దున్నే పిల్లలకి చేసి పెట్టాలన్నా కూడా చాలా త్వరగా చేసేసేయచ్చు అనమాట. సో మీకు కనుక ఈ రెసిపీ కనుక నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ మీ భారతి.